హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ షెహనాజ్. ఈరోజు వీడియోలో నేను మిల్లెట్స్ ఉప్మా దోస ఎలా చేస్తాను అనేది చూద్దాము. అండ్ ఒక మంత్‌కి ఎంత వెయిట్ లాస్ అవ్వడం అనేది, హెల్తీ వెయిట్ లాస్ అనేది చూద్దాము. అండ్ మిల్లెట్స్ అనేవి మనకి వెయిట్ లాస్‌లో ఎలా హెల్ప్‌ఫుల్ అవుతాయి అనేది కూడా చూద్దామండి. నేనైతే ఫస్ట్ ఉప్మా దోస కోసం ఉప్మా చేస్తున్నాను. నార్మల్‌గానేనండి. లైట్‌గా ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత నేను దీంట్లో ఆనియన్ ఏం వేయట్లేదు. ఎందుకంటే హ్మ్. ఫస్ట్ జస్ట్ తాలింపు వేసి, ఆ తాలింపులోనే మనం కొంచెం ఆ ఉప్మా రవ్వని వేపి, దాన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము అనంటే, అది మనకెప్పుడు ఉప్మా తినాలనిపిస్తే అప్పుడు మనం వాటర్‌లో ఉడకబెట్టుకొని తినొచ్చన్నమాట. జస్ట్ ఒక ఇన్‌స్టాంట్ మిక్స్ లాగండి. ఇప్పుడు మనం న్యూడిల్స్ అవన్నీ ఎలా చేసుకుంటున్నామో అప్పటికప్పుడు 2 మినిట్స్‌లో, అలానే ఇది కూడా ఇన్‌స్టాంట్ ఉప్మా మిక్స్ అనమాట. జస్ట్ ఆయిల్‌లో తాలింపు గింజలు వేసుకొని నేనైతే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఉప్మా రవ్వని కొంచెం లైట్‌గా వేపి, గోధుమ రవ్వని తీసుకున్నానండి నేను. గోధుమ రవ్వలో కూడా సన్న రవ్వ ఉంటుంది కదా! సన్న రవ్వ అయినా తీసుకోవచ్చు, లావు రవ్వ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. కొంచెం వేపుకొని జస్ట్ ఫ్రై చేసి దాన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే, మనకి ఎప్పుడు ఉప్మా తినాలనిపిస్తే అప్పుడు జస్ట్ వాటర్ తీసుకొని, వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్‌స్టాంట్ మిక్స్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! దాంట్లో మీకెంత రిక్వైర్డ్ అనుకుంటే అంత తీసుకొని ఉడకబెట్టుకొని తినేసేయొచ్చనమాట. నేను ఎప్పుడైనా కొంచెం హడావుడిగా ఉన్నాను లేదా కుక్ చేసుకునే టైం లేదు అన్నప్పుడు ఇలా ఉప్మా చేసుకొని తింటాను. అండ్ సాల్ట్ గానీ, పసుపు గానీ, క్యారెట్స్ కానీ, ఆనియన్స్ కానీ అవన్నీ మీరు కావాలంటే ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు మీకు టైం ఉంటే. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా అలా అయినా తినేసేయొచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఉప్మా దోసలోకి చేస్తున్నాను కాబట్టి వెజిటబుల్స్ అవన్నీ ఉంటే మా వాళ్ళకి ఇష్టం ఉండదు. నాకు ఉప్మా అంటే పర్సనల్‌గా చాలా ఇష్టం అండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను వెజిటబుల్స్ గానీ అలాంటివి ఏమన్నా ఏస్తే మా బుడ్డోడు వామిట్ చేసుకుంటాడనమాట. అందుకని తనకు అలవాటు చేయాలని చెప్పి జస్ట్ ఉత్త ఉప్మానే వేస్తున్నాను వెజిటబుల్స్ వేయకుండా. అండ్ మంత్‌కి ఎంత వెయిట్ లాస్ అవ్వడం హెల్తీ అంటే ఇట్ డిపెండ్స్ అండి. బట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి మాత్రం ఒక హాఫ్ కేజీ నుంచి 1 వీక్ పర్ వీక్ తగ్గడం అనేది హెల్తీ అనమాట. అంటే వీక్‌కి హాఫ్ కేజీ టు 1 కేజీ తగ్గొచ్చు. అంటే మంత్‌కి 4 వీక్స్ ఉంటాయి కాబట్టి 2 కేజెస్ నుంచి 4 కేజెస్ దాకా తగ్గటం అనేది హెల్తీ అండి. మనకి నార్మల్‌గా బేసిక్ వెయిట్ లాస్ అవ్వటం వలన మనకి మజిల్ మాస్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుందనమాట. మనం చాలా తక్కువ తిన్నా గూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా తక్కువ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే, మన మెటబాలిజం స్లో అవ్వడము, లేదా మన క్రేవింగ్స్ ఎక్కువైపోయి, మనం ఫుడ్‌ని చాలా తక్కువ తిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చామంటే, ఉన్నట్టుండి బింజ్ ఈట్ చేసేస్తాం. ఉన్నట్టుండి హై క్యాలరీస్ ఎక్కువ ఎక్కువ తినేస్తాము. అండ్ చాలా తక్కువ తినడం వల్ల మజిల్ లాస్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవ్వాలి. మజిల్ లాస్ అవ్వకూడదు. మనం ఎప్పుడైనా వెయిట్ లాస్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది మన మజిల్‌ని అలానే రిటైన్ చేసుకుంటూ, మజిల్ పవర్‌ని ఇంకా పెంచుకుంటూ మనం ఫ్యాట్ లాస్ అవ్వాలనమాట. సో, వెయిట్ లాస్ అనేది 2 కేజెస్ టు 4 కేజెస్ మంత్లీ అవ్వడం అనేది హెల్తీ అనుకున్నాం గదా! అలా జస్ట్ మంత్‌కి ఒక 2 కేజెసే మనం అలా తగ్గడం వల్ల అండ్ హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకి మజిల్ మెయింటైన్ చేసుకోవటమే కాకుండా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా! అవి రాకుండా ఉంటాయి. అండ్ మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటాయన్నమాట. మనం హై క్యాలరీ డెఫిసిట్‌లో ఉండేసి త్వరగా వెయిట్ లాస్ అయ్యాము అంటే మళ్ళీ వెయిట్ లాస్ అయింది మళ్ళీ పెరుగుతాము. అలా గాకుండా ఏదైనా సస్టైన్డ్‌గా ఫాలో అయ్యి, ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా ఫాలో అయ్యి ఒక మంత్‌కి 2-3 కేజెస్ లేదా 4 కేజెస్ తగ్గాము అనంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వము. ఆల్సో మనకి మెటబాలిజం అనేది హెల్తియర్‌గా ఉంటూ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనంటే స్లో వెయిట్ లాసే ఒక హెల్తీ ప్రాసెస్ అనమాట. అండ్ క్యాలరీ డెఫిసిట్ అంటే నేను చాలా సార్లు చెప్పాను. మనం తీసుకునే ఇంటేక్ కంటే గూడా మన ఔట్ క్యాలరీస్ అనేది ఎక్కువుంటే మనకు క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నట్లు. అండ్ క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటే వెయిట్ లాస్ అవుతాం అనేది అర్థమవుతుంది కదా! అలాగని ఎక్స్‌ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్‌లో ఉంటే గూడా మజిల్ లాస్ అవుతుంది అని మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఎంత క్యాలరీ డెఫిసిట్ ఉండడం అనేది హెల్తీ అంటే 500-1000 క్యాలరీస్‌లో డెఫిసిట్‌లో ఉండడం అనేది హెల్తీ అనమాట. అండ్ ఈ క్యాలరీస్ ఇదంతా మనం ట్రాక్ చేసుకోవటం కష్టం అనుకుంటే, ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చినాయండి. క్యాలరీస్ ట్రాక్ చేసుకోవడం కూడా ఈజీనే. హెల్తిఫై యాప్ అని చాలా క్యాలరీ కౌంటింగ్ యాప్స్ చాలా వచ్చినాయి. అవి చేసుకోవచ్చు. మాకు అవన్నీ చేసుకునేంత టైం లేదు అనంటే జస్ట్ ఒక కప్పు రైస్ లేదా లిమిటెడ్‌గా ఒక 2, 3 ఇడ్లీ గానీ, 2 చపాతీ లేదా 2 దోస అలా తీసుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ప్రోటీన్ అంటే మనకు తెలిసిందే కదా! చికెను, ఎగ్స్, ఫిష్, పన్నీర్, లెంటిల్స్, పప్పు ధాన్యాలు వాటి వల్ల కూడా మనకి ప్రోటీన్ వస్తది. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటూ లిటిల్ కార్డియో చేసుకుంటూ
అండ్ మెయిన్‌గా హైడ్రేషన్ గూడా గుర్తుంచుకోవాలండి. మన సౌత్ ఇండియన్ మీల్స్‌లో మనకి బాగా ల్యాక్ అయ్యేది ఏంటి అంటే ప్రోటీన్ ఒకటి అండ్ హైడ్రేటింగ్‌గా అస్సలు ఉండమండి. మనందరికీ నార్మల్‌గా పప్పు, కూర ఇంతవరకే ఐడియా ఉంటుంది గానీ ఎక్కువ ప్రోటీన్ తీసుకోము. ప్రోటీన్ ఆప్షన్స్ కూడా ఎక్కువ తీసుకోకుండా ఎప్పుడో మంత్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాం. సో, ప్రోటీన్ అంటే ఏంటి? వాటిని పెంచుకోవడానికి ట్రై చేయండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ నేను చాలా సార్లు మిల్లెట్స్ గురించి చెప్పానండి. అండ్ మల్టీ మిల్లెట్ దోస, మల్టీ మిల్లెట్ చపాతీ, మల్టీ మిల్లెట్ ఇడ్లీ అని చాలా బ్యాటర్స్ ప్రిపేర్ చేశాను. అసలు మిల్లెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనంటే ఫస్ట్ థింగ్ మిల్లెట్స్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఉంటుందండి మిల్లెట్స్‌లో. సో, వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు తెలిసిందే మిల్లెట్స్‌లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటది. ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది రైస్‌తో కంపేర్ చేస్తే. సో, మనం ఎప్పుడైనా మిల్లెట్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ, హై ప్రోటీన్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ, స్ట్రెంత్ ట్రైనింగ్‌ని ఇన్కార్పొరేట్ చేసుకున్నామంటే వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. ఆల్సో డయాబెటిస్ ఉండే వాళ్ళకి గూడా మిల్లెట్స్ చాలా మంచిదండి. అండ్ హార్ట్ హెల్త్‌కి కూడా మిల్లెట్స్ చాలా మంచిది. ఎందుకంటే మిల్లెట్స్‌లో మనకి మెగ్నీషియం ఎక్కువ ఉంటది కాబట్టి హార్ట్ ఫంక్షన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ గ్లూటెన్ ఫ్రీ డైట్ కావాలనుకున్నా గూడా మిల్లెట్స్‌ని మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెయిట్ లాస్ అండి, ఎక్స్‌ట్రీమ్‌గా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేయడము తప్పే. అసలు వెయిట్ గురించి పట్టించుకోకుండా ఎలా పడితే అలా తిని, మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు బాధపడే కంటే కూడా ముందుగానే కొంచెం కేర్ తీసుకొని లిటిల్ బిట్ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ, కొంచెం ప్రోటీన్ ఎక్కువ తింటూ, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ ఉన్నామంటే మనం డిసీజ్ రెసిస్టెన్స్ కూడా పెంచుకోవచ్చు. మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్సర్సైజ్‌ని ఇంక్లూడ్ చేసుకున్నామనంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఇక్కడైతే మీరు చూసారు కదా! నేను ఫస్ట్ ఉప్మా చేశాను. ఇక్కడ మల్టీ మిల్లెట్ బ్యాటర్స్ తోటి నేను ఇడ్లీ బ్యాటర్స్, దోస బ్యాటర్స్ చేస్తానని మీ అందరికీ తెలిసిందే. మనకి ఎప్పుడైనా తక్కువ ఆయిల్ తోటి దోస మంచిగా రావాలి అనంటే ప్యాన్‌ని ఫస్ట్ ప్రీహీట్ చేసుకొని లైట్‌గా ఆయిల్ వేసి ఆనియన్ తోటి మంచిగా ఇలా రబ్ చేసుకున్నాము ఎక్కువ సేపు అనంటే చాలా తక్కువ ఆయిల్ తోటే మనకు దోసలనేవి వస్తాయి. అండ్ ఎప్పుడూ దోస, ఇడ్లీ అంటే కొంచెం ఇంట్లో ఇంట్రెస్టింగ్‌గా ఉండదు కాబట్టి నేను అప్పుడప్పుడు ఉప్మా దోస ఇలాంటివి చేస్తూ ఉంటాను. అండ్ ఆనియన్ దోస వేసుకోవచ్చు లేదా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని మీద పన్నీర్ ఇంట్రెస్ట్ ఉంటే పన్నీర్ గ్రేట్ చేసుకొని పన్నీర్ దోస కూడా వేసుకోవచ్చు. అండ్ పన్నీర్ ప్రోటీన్‌కి బెస్ట్ అండి. సో, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నట్లయితే, ఈ వైట్ రైస్ ఇలాంటివి తగ్గించి, వీటి ప్లేస్‌లో మిల్లెట్స్ తీసుకోవడం వల్ల, మనకు కొంచెం నాలాగా ఎవరైనా కడుపు నిండా తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే, 2, 3 దోసలు ఎక్కువ తిన్నా కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనంటే మిల్లెట్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ అండి. మిల్లెట్స్‌లో మనకు తెలిసిందే కొర్రలు, సామలు చాలా నవధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, పప్పు దినుసులు, మినపగుండ్లు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకొని మనం దోస బ్యాటర్స్‌ని వేసుకోవాలి. మనం ఎలాగో ఆఫ్టర్‌నూన్ రైస్‌లో మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ దోస బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్‌లో రైస్ అవాయిడ్ చేయడమే బెటర్ అంటాను. అండ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెసిపీస్ అండి, మనం ఈ రెసిపీ, ఆ రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీస్ అని ఎక్కువ సెట్ చేయాల్సిన అవసరం గాబరా పడాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు నన్ను ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి నేను ప్రతిరోజు ఏం తింటున్నానో ట్రాక్ చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మీరు గమనించినట్టయితే నేను ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకుంటాను, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మిల్లెట్స్‌తో చేసినా, రైస్‌తో చేసినా, చపాతీతో చేసినా అవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందే వస్తాయి. పప్పులు, పప్పు ధాన్యాలు, పిండి పదార్థాలు, రైస్, చపాతీ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. నేను చెప్పాను కదా! చికెన్ బ్రెస్ట్, చికెను, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్, పన్నీర్, ఫిష్ ఇవన్నీ ప్రోటీన్ కింద వస్తాయి. అండ్ వెజిటబుల్స్, లో క్యాలరీ వెజిటబుల్స్ కానీ, హై క్యాలరీ కానీ క్యారెట్లు, కీరా ఇలా కూరగాయల రూపంలో ఉండేవి అవన్నీ ఫైబర్ కంటెంట్ కింద ఎక్కువ వస్తాయి. అండ్ వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి. మనం కార్బోహైడ్రేట్స్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్‌లో కూడా షుగర్స్ ఉంటాయని నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పానండి. కాబట్టి రైట్ అవే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మన బ్లడ్‌లో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ వెజిటబుల్స్‌ని తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా మీల్‌ని ఫైబర్‌తో స్టార్ట్ చేయాలి. ప్రతి మీల్ ఏదర్ ఇట్ మే బి బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వెజిటబుల్స్‌తో తీసుకొని తర్వాత నువ్వు రైస్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ లాస్ అనేది త్వరగా అవుతుంది. అండ్ ఈ రోజుల్లో డైట్, హెల్త్, కెరియర్ వీటి అన్నిటికంటే కూడా ముందు అసలు కూరగాయల రేట్లండి ఎలా ఉన్నాయంటే మనం అసలు గోల్డ్ రేట్లు డిస్కస్ చేస్తున్నామా అసలు కూరగాయల రేట్లు అడుగుతున్నామా అన్నట్లు. ఏ కూరగాయ కదిలిచ్చినా కేజీ 100 రూపాయల కంటే ఏది తక్కువ లేదు. ఆకుకూరలు కూడా కట్ట 10 రూపాయలే.
సరే ఒక కట్ట తెచ్చుకుందామంటే ఒక కట్టతోటి కొంచెం కూర కూడా కావట్లేదు. వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఈ రోజుల్లో బతకడం కూడా ఎంత సంపాదిస్తున్నా కూడా మనకి తిండికే సరిపోవట్లేదనే చెప్పుకోవచ్చండి ఒక విధంగా. కూరగాయలు ఎక్కువ తింటే చాలా హెల్త్‌కి మంచిది. బట్ డైలీ 2, 3 కూరగాయలు తినాలంటే కూడా ఇట్ ఈజ్ తినడం కష్టం అనట్లేదు. కొనుక్కోవడం కష్టం అంటున్నాను. మీ అందరికి ఎలా ఉందో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం డే టు డే లైఫ్‌లో కూరగాయలను చూస్తే కూడా నేను చాలా సంతోషపడతానండి. ఎందుకంటే ఓకే. ఈ వారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే బెండకాయలు, మునక్కాయలు, దొండకాయలు ఇప్పుడు మనకు తెలిసిందే బెండకాయలు హెల్త్‌కి ఎంత మంచిది, దొండకాయలు ఎంత మంచిది. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. చాలా హెల్త్‌కి మంచిది. క్యారెట్స్ తింటే హెల్త్‌కి మంచిది. ఐసైట్ రాకుండా ఉంటది. విటమిన్ ఏ ఎక్కువ ఉంటది అని. అండ్ మునగాకు, మునక్కాయ గురించి అసలు నేను చాలా సార్లు చెప్పానండి. మనకి హార్మోన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదని. సో, కూరగాయలని చూస్తేనే నాకు చాలా సంతోషం అనిపిచ్చిద్దనమాట. హమ్మయ్య! ఈ వారానికి మనం ఇవన్నీ తినగలుగుతున్నాము అనే ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్. రేట్లు అలా ఉంటున్నాయండి. మనం ఏముందిలే జస్ట్ కూరగాయలేగా, అది తినటం కూడా పెద్ద విషయమేనా అంటే, కొంతమందికి విషయం కాకపోవచ్చు. బట్ మాలాంటి వాళ్ళకి మాత్రం విషయమేనండి. కూరగాయలు కొనుక్కోవడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టమవుతుందనమాట. అందుకనే మీరు గమనించున్నట్టయితే నేనసలు వీక్ డేస్‌లో ఎప్పుడు నాన్ వెజ్ అనేది వండనండి. ఓన్లీ సండే మాత్రమే వండుతాను. ఎందుకంటే ఆహ్, కేజీ 800-1000 ఉంటదండి మటను. అదే 800, 1000 అలా పెట్టుకుంటే మనకు కూరగాయలు వారం మొత్తానికి సరిపడా వస్తాయి గదా! అండ్ ఎగ్గు ఇలాంటివి రేట్ తక్కువుంటాయి కదా! రూ. 7 ఎగ్ అయితే. అండ్ పన్నీర్ ఇంట్లోనే చేసుకుంటాను నేను. సో, అలా నాన్ వెజ్ మీద ఎక్కువ డబ్బులు పెట్టే బదులు కూరగాయల మీద ఎక్కువ పెడతాను. అండ్ ప్రోటీన్ ఆప్షన్స్ వచ్చేసి చీప్ కాస్ట్‌లో తక్కువ రేట్‌కి దొరికేవి చేసుకుంటాననమాట నేను. అండ్ కూరగాయలన్నీ తెచ్చుకోవటం ఒక ఎత్తయితే, తెచ్చుకున్నవన్నీ పాడైపోకుండా అండ్ తెచ్చుకున్న వాటిలో ముందేవి పాడైపోతాయి, ముదిరిపోయేవేవి, పండిపోయినవేవి, పురుగులున్నవేవి, పుచ్చులున్నవేవి అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని, మంచివి చూసుకొని అన్ అది ఇంకొక ఎత్తు. నిజంగా ఆడవాళ్ళకి ఎంత పనుంటదో గదా! అండ్ మళ్ళీ కూర వండిన తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ఇంట్లో తినరు. బయట తింటారు. అప్పుడు ఆ కూరలు మిగిలిపోతాయి. మళ్ళీ ఆ కూరలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయి పాడైపోకుండా నెక్స్ట్ డే మళ్ళీ మనమే తినాల్సి వస్తుంది. ఇది ఇంకొక ఎత్తనమాట. నిజంగా అండి. వుమెన్ ఏం పని చేస్తారు? పొద్దస్తమానం ఇంట్లో ఖాళీయే గదా! ఇంటి పనే గదా! అని చాలా తీసి పడేస్తారు. బట్ ఒకసారైనా చేస్తే తెలుస్తదండి. ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు మహా అయితే కూరగాయలు తెచ్చి కవర్ అక్కడ పెడతారు అంతే. కానీ ఆ తర్వాత మనం పాడైపోకుండా ఉండాలని ఎంత మైండ్ వర్క్ చేస్తామండి. కూరగాయలు ఏవి పాడైపోతాయి, ఫస్ట్ ఏ కూర చేయాలి అని. రియల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ ఎ వుమెన్ అండి దాన్ మెన్. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. గుడ్ నైట్.